పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్, చిరంజీవి తర్వాత ఎవరంటే వీరే. సినిమాకి టాక్ వస్తే చాలు డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటారు. రాత్రికి రాత్రే వారి అదృష్ట రేఖలు మారిపోతాయి. అదే వీరికి ఫ్లాప్ అయితే బతుకు బస్ స్టాండే. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం చిత్రాలు ఈ మాటలకు సాక్ష్యం. ఏడాది గడిచినా సర్దార్ పంపిణీదారులు ఇంకా తమ నష్టాల నొప్పిని భరిస్తూ రోడ్ల మీద తిరుగుతున్నారు. తమకి నష్టపరిహారం చెల్లించాలని, న్యాయం కావాలని ఆర్థిస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవం నష్టాలు మహేష్ బాబుకి చిల్లు పడేలా చేశాయి. నష్టపరిహారం చెల్లించక తప్పలేదు బాబు. దీనికి కారణం కేవలం సినిమాలు బాగుండకపోవడమే కాదు, వీరి సినిమాలకు అవుతున్న బిజినెస్ కూడా. పవన్ కళ్యాణ్ సొంత స్టోరీ రాసుకుంటే బయ్యర్లు 80 కోట్లకు పైగా వెళ్ళారు. మహేష్ ఏదో సీరియల్ లాంటి ఫ్యామిలీ సినిమా తీస్తే దానికి కూడా 80 కోట్ల దాకా పెట్టారు. ఇంత పెట్టాక టాక్ తేడా వస్తే కష్టమే కదా. మొత్తానికి గత ఏడాది ఇద్దరూ కలిసి దాదాపుగా 60 నుంచి 70 కోట్లు నష్టాల్ని తీసుకొచ్చారు. ఈ నష్టాలతో ఓ భారీ బడ్జెట్ సినిమా తీసేయచ్చు. ఈ ఏడాది మార్చిలో పవన్ వస్తుండగా మహేష్ బాబు జూన్లో వస్తున్నాడు. కాటమరాయుడు 82 కోట్ల థియేట్రికల్ చేయగా, మహేష్ 23వ సినిమా కేవలం తెలుగులోనే 1000 కోట్లు థియేట్రికల్ బిజినెస్, తమిళంలో కలుపుకుని 120 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. వీరి గత చిత్రాలు పీడకలలుగా తెప్పించిన డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరి స్టార్ పవర్ని మాత్రము నమ్ముకుంటున్నారు. ఈసారి నష్టాలు లెక్క 100 కోట్లకు దాకా దాటిపోవచ్చని, ఇదే జరిగితే ఇద్దరి సినిమాలు మానేయాలని రోడ్డుకి ఎక్కుతారన్నారు పంపిణీదారులు.